హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటో పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అందుకోసం ముందుగా ఇలా వంకాయలని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వంకాయలన్నీ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అలాగే ఒక 3 కట్ చేసి పెట్టుకున్న టమాటో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా టమాటో అంతా సాఫ్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని ఇలా టమాటో అంతా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, నేనైతే వేయట్లేదు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 రెడ్ చిల్లీ వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా అండ్ సింపుల్గా వంకాయ టమాటో పచ్చడి రెడీ. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.